150 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేసి 90% పైగా సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ఇదంతా ఒకెత్తైతే కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉంటుంది? ఇసుక మద్యంపై గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయాన్ని వదులుకుంటుందా? వైసీపీ చేసిన అప్పులు ఎన్ని? సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ఎలా తీసుకుని వెళ్తారు వంటి ప్రశ్నలు సామాన్య ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులను తొలిచివేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అయిన సందర్భంగా మొదటి నెల జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణాత్మకమైన కథనం మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రుల రాజధాని అమరావతిపై రాష్ట్రానికి తేవలసిన పెట్టుబడులు, అభివృద్ధిపై రోజు సమీక్షా సమావేశాలతో బిజీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కొత్తగా జూ పార్కులు తీసుకొచ్చే విధంగా త్వరలో తేనెటి విందును సైతం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వినాయక చవితికి మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేనాని ఇలా ఉంటే పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ గేర్ పెంచి దూకుడుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన మాట ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అన్న పవన్ కళ్యాణ్ శపథాన్ని దాదాపుగా తీర్చేసే పనిలో ఉన్నారు. రేషన్ మాఫియా కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి పర్యవేక్షణలో రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ బహిరంగ ఆరోపణ చేయగా ద్వారంపూడి స్పందిస్తూ పవన్ పై ధ్వజమెత్తాడు. నిరూపించమని సవాల్ చేశాడు. ఆ సవాల్ను జనసేన చాలా సీరియస్ గా తీసుకుంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ జనసేన. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టాను. ఒక్క కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సంచలనం. కాకినాడతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, ఇతర నిత్యావసర పప్పుల ధాన్యాలను ప్రభుత్వం సీజ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో బియ్యంతో పాటు పప్పు ధరలు క్రమంగా తగ్గసాగాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ విజయమే. అందులో ముఖ్య పాత్ర జనసేనదే. ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 43,249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. నెల రోజుల పాలన పరంగా చూస్తే మొత్తం మినిస్టర్స్లో మ్యాన్ ఆఫ్ ది మినిస్టర్ మనోహర్ అనే చెప్పవచ్చు. రాష్ట్రంలో 75,000 కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రెడీ అయ్యాయి. వీరిని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత జనసేన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులదే. దీనికి తోడు విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తమ వంతు పాత్రలు ప్రత్యేకంగా పోషించారు. అలాగే నారా లోకేష్ విద్యా వ్యవస్థపై పూర్తి ఫోకస్ అద్భుతమని చెప్పవచ్చు. ఇటీవల 25 మంది దివ్యాంగ విద్యార్థుల కోసం స్పెషల్ జీవో అప్పటికప్పుడు హుటాహుటిన తన శాఖ ద్వారా ఇప్పించి వారికి ఐఐటీలో సీట్లు కోల్పోకుండా చేసిన ఘనత లోకేష్దే. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్కి మంచి మైలేజ్ ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురిలో నారా లోకేష్ ఒక్కరే ప్రజల్లో ప్రజా దర్బార్ పేరుతో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు 2 నుంచి 3 గంటల సమయాన్ని సాధారణ ప్రజలను కలవడానికి కేటాయిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా పథకాలు, సమీక్షలు అంటూ దూసుకుపోతున్నారు. పాలనా వ్యవహారాలు పవన్ కళ్యాణ్ కు కొత్త కాబట్టి ఎక్కువ సమయాన్ని తన శాఖ కార్యకలాపాలను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెల్లగా ఇటు పార్టీని అటు ప్రభుత్వంలో తన శాఖలను చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు పవన్. ఇప్పటికే స్టాక్ యార్డ్లలో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తాత్కాలికంగా తీసుకుని వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఇసుక పాలసీ ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించే పెన్షన్లు వాలంటీర్ల సహాయం లేకుండా సచివాలయ ఉద్యోగుల సహాయంతోనే అందించారు. ఇతర మంత్రులు వారి వారి శాఖలపై ఫోకస్ పెట్టారు. శాఖాపరంగా సమిష్టిగా సమీక్షా సమావేశాలు పెట్టి అభివృద్ధి కోణంలో దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల్లా బూతులు, డాన్సులు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ముఖ్యమంత్రికి అసెంబ్లీలో బయట భజనలు కాకుండా ప్రస్తుత మంత్రులందరూ తమ తమ శాఖల్లో సమీక్షలు చేయడంపై కూటమి ప్రభుత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నెల రోజుల పాలనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.